ఇష్యూ జరిగింది కదా, కారద్దల బల్ల కొట్టారు, ఎవరు తప్పంటారు అసలు మీరు? జోపేట పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఇక్కడ అమర్దీప్ అంటే ఇద్దరి చేసింగ్స్ అలానే జరిగినాయి భయ్య. ఎందుకంటే ఇక్కడ మనం నష్టపోతున్నాం అంతేగాని వాళ్ళు మాత్రం వాళ్ళు మంచిగా ఉంటాడు. ఎందుకంటే ఒక మహేష్ బాబు డైలాగ్ వినండి భయ్య, మేము బాగుంటాం కానీ మీరే బాగుండాలని అంటాడు. ఇట్లా గొడవ లేకుండా అది వాళ్ళు బాగుంటారు భయ్య. మనం బాగుండాలంటే ఇట్లాంటి అభిమానం అనేది గుండెల్లో చూపించాలి. ఇప్పుడు మన బస్సుకు నిండా కొడితే మొన్న పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ వాళ్ళు తెలియదు, ఎవరు ఫ్యాన్స్ తెలియదు, అలాంటి ఫ్యాన్స్ అంటారు భయ్య. ఫ్యాన్స్ కాదు, గుండెల్లో చూసుకున్నవానే ఫ్యాన్స్ అంటారు. ఇంకొక విషయానికి వచ్చేసరికి ఆయనకు ఈ బస్సు అద్దం తలిగి అద్దం తీసుకుపోయి ఇక్కడ పుచ్చుకుంది భయ్య. అట్లా జరిగినాయి కొన్ని. కాబట్టి అవి ఎవడు కొట్టిన అనేది ఇంకా ఎవరికి క్లారిటీగా రాలేదు. కాబట్టి ఇలాంటి మళ్ళీ గీతురాయలు కార్ వల్ల కొట్టేశారు. అమర్దీప్ని అయితే రానివ్వలేరు. రాధికని అయితే ఆమె వస్తే దుగ్గిపరం అవుతుండే, ఆమె నిద్రనే పట్టకుండే ఒక 10 రోజుల దాకా. ఎందుకంటే ఆమె దగ్గర లేదు. ఆమె బయోగ్రఫీ మనకు తెలిసి ఆ చిన్న హౌస్ ఉంటుంది కాబట్టి అంత. పల్లవి ప్రశాంత్ మీద కూడా కేసు కూడా రన్ చేస్తా అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఎంతవరకు నిజం అంటారు? అది కాదు, ఎందుకు ఆయనను అరెస్ట్ చేయరు ఏం కాదు. ఎందుకంటే ఎవడు కొడితే వాళ్ళ ప్రాబ్లం ఉంటుంది. అంటే ఆల్రెడీ స్టూడియో నుంచి బయటకు పంపించేశారు, అయినా కూడా మళ్ళీ వెనక్కి వచ్చారని చెప్పి రూమర్ అయితే వచ్చింది. ఇప్పుడు వచ్చిండు అంటే ఆయనకి ఏం అవసరం ఉందో, రావచ్చు, తప్పేముంది. వచ్చినంత మాత్రాన పబ్లిక్ వెళ్ళి కొట్టడం అవసరమా? ఇది తప్పు కదా. నేను కూడా పల్లవి ప్రశాంత్ అభిమానే భయ్య. కొట్టడం అనేది తప్పు. కొట్టే వాళ్ళు మాత్రం ఎవ్వరికి ఫ్యాన్స్ కాదు. ఇప్పుడు ప్రభాస్ అన్న కానీ పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్ కానీ ఎవ్వరు కొట్టుకునేటోళ్ళు మాత్రం ఫ్యాన్సే కాదు భయ్య. జెన్యున్గా చెప్తున్నా. డయాడ్ ఫ్యాన్ అంటే గుండెల్లో మాత్రం ఉండాలి, పోస్టర్లు అతికించాలి, ప్రమోషన్ చేయాలి, అంతవరకు మాత్రమే నువ్వు ఫ్యాన్ అంటే. అంతేగాని నేను వాళ్ళని వీడిని కొడతా అనేది మాత్రం ఫ్యాన్స్ మాత్రం కాదు. అది ఏమంటారు అంటే ఇక మీకే వదిలేస్తున్నా ఏమంటారు అనేది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే బ్రో.